గంగాధరలో ఘనంగా నిరంకారి మిషన్ సేవా కార్యక్రమాలు. గంగాధర స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో సద్గురు బాబా హర్దేవ్ సింగ్ జీ మహారాజ్ జన్మదినాన్ని ఫిబ్రవరి 23 పురస్కరించుకుని సంత్ నిరంకరి మిషన్ ఆధ్వర్యంలో భారీ సేవా కార్యక్రమం నిర్వహించారు. నిర్వహణ నిరంకారి ఇస్లాంపూర్ సెక్రటరీ సామల నారాయణ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన నీరు. పరిశుభ్రమైన మనసు, స్వచ్ఛమైన నీరు ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని నిర్వాహకులు తెలిపారు. గోదావరి తీర ప్రాంతమంతటా ప్రాజెక్ట్ అమృత్లో భాగంగా స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నిరంకార్ సేవాదళ్ సభ్యులు ఆరోగ్య కేంద్రం పరిసరాలను శుభ్రం చేసి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 24న రక్తదాన శిబిరాలతో పాటు సమాజ హితం కోసం నిరంకారి మిషన్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో మిషన్ ప్రతినిధులు, సేవాదళ్ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రోగ్రాం ఏంటిదంటే సంత్ నిరంకారి సత్సంగతి భావనం. ఇది ప్రపంచ యావతలో ఉంటుంది. ఈరోజు చేసే కార్యక్రమం ఏంటిదంటే గురు పుట్టినరోజు కాబట్టి ప్రతి సంవత్సరము ప్రపంచ యావతులో అన్ని ఏరియాలలో జరుగుతుంది. నేటి రోజున ప్రాజెక్ట్ అమృతలో భాగంగా యావత్ నిరంకారి మిషన్ ప్రపంచవ్యాప్తంగా కూడా మా యొక్క గురువు గారైనటువంటి పరమపూజ్య సద్గురు బాబా హర్దేవ్ సింగ్ జీ గారి యొక్క జన్మదిన రేపు 23వ తారీఖు జన్మదినం సందర్భంగా ఈ రోజున గంగాధర లోపల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోపల సర్పంచ్ గారి ఆధ్వర్యం లోపల మా నిరంకారి మిషన్ ఇస్లాంపూర్ సెక్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి సామల నారాయణ గారి యొక్క ఆధ్వర్యం లోపల మా యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జోనల్ ఇన్ఛార్జి పరమపూజ్య మోహిని బహన్జీ గారి యొక్క ఆదేశాల మేరకు మరియు అదేవిధంగా రాకేష్ పాల్జీ యొక్క ఆదేశాల మేరకు మా కరీంనగర్ జోనల్ ఇన్ఛార్జి అయినటువంటి క్షేత్రీయ సంచాలకు అరుణ్ కుమార్ మాత్మ యొక్క ఆదేశాల మేరకు ఇటువంటి యొక్క సేవా కార్యక్రమాలు సత్సంగం యొక్క ఈ నిరంకార్ మిషన్ యొక్క సేవాదళ సభ్యులు, బహన్జీలు మరి సభ్యులు అందరూ కలిసి గంగాధర లోపల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోపల సేవను ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది నిరంకార మిషన్ యావత్ ప్రపంచం లోపల స్వచ్ఛ జల్, స్వచ్ఛ మనసు, స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన నీరు ఉంటే ఎంత బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాం ప్రతి వారు కూడా. అంటే ఒక మానవులే కాదు, ఈ ఇప్పుడు గోదావరి నది ఉంది, ఆ తీర ప్రాంతం లోపల ఈ రోజున జరుగుతుంది. ధర్మపూర్ లోపల అదేవిధంగా ఆర్మూర్, పెరికిడ్, నిజామాబాద్ సైడ్ గోదావరి తీర ప్రాంతం అంతా కూడా ఈ యొక్క నిరంకారి మిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కురుట్ల లోపల కానీ కరీంనగర్ లోపల ఎల్ఎండి మానే డ్యామ్ లోపల కూడా ఈ యొక్క స్వచ్ఛ నీరు, స్వచ్ఛమైన మనసు అనేటువంటి ప్రాజెక్ట్ అమృతలో భాగంగా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు రక్తదాన శిబిరం ఉంటుంది. ఏప్రిల్ 24వ తారీఖున ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం ఇస్లాంపూర్ భవనం లోపల, ఇక్కడ మనకు దగ్గర లోపల ఇస్లాంపూర్ భవనం లోపల కూడా జరుగుతుంది. రక్తదాన శిబిరం జరుగుతుంది. రక్తదానం కూడా చేస్తాము మిషన్ ద్వారా. అన్ని కార్యక్రమాలు స్వచ్ఛందంగా ఏదైనా ఫ్లడ్స్ వచ్చినా కానీ, బాగా అపాయాలు ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోవడం, దాని లోపల కూడా స్వచ్ఛందంగా నీరు అందించడం, ఫుడ్స్ అందించడం, వారికి అన్ని విధాల సేవ చేస్తూనే ఉంటారు నిరంకారి మిషన్ ద్వారా. మా సద్గురు ఇప్పుడు పరమపూజ్య సుదీక్ష మాతాజీ మరియు రమేష్జీ నిరంకారి రాజ్ పితాజీ వారి యొక్క ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. దానికి సహకరించినటువంటి యొక్క గ్రామ సర్పంచ్ గారు మరియు మా యొక్క నిరంకారి ఈ మిషన్ యొక్క ఇప్పుడు ఇస్లాంపూర్ సెక్టర్ ఇన్ఛార్జ్ నారాయణ మాత్మ యొక్క ఆదేశాల మేరకు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మేము నిరంకారి ఇక్కడ సేవాదళ ఇన్ఛార్జిగా చేస్తున్నాము. మాది నూకలమర్రి, వేములవాడ మండలం. జ్ఞాన ప్రాప్తి పొందినాక ప్రతి మానవాళికి ఈ యొక్క జ్ఞానజ్యోతి కలగాలి. ప్రతి మానవుడు కూడా ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని అందరూ సమానంగా జీవించాలన్నట్టు ఉద్దేశంతో ఆత్మ విచారణ చేసుకోవాలని అందరికీ దీని ద్వారా మీడియా ద్వారా మేము మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు ఇటువంటి యొక్క కార్యక్రమాన్ని చెప్పండి. సంత్ నిరంకార్ కార్యక్రమాన్ని మా మదననగర్ ఆరోగ్య కేంద్రంలో ఎంచుకున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారు మరి ఇంకెన్నో సేవలు చేయాలని, ఇట్లాంటి కార్యక్రమాలు మంచి మా మదననగర్ ఆరోగ్య కేంద్రం మంచి క్లీన్గా చేసారు. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారిని కోరుకుంటున్నాను.